లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 10వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూసి వారు సంతోషించిరి. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి ఒక ప్రాంతంలో, మరి బెస్తమైన ఈ ప్రాంతంలో మరి గోధుమల పంటలో ఉన్నటువంటి వారు కన్నులెత్తి వారు చూసినప్పుడు అంటండి, మరి వారికి మందస్సం కనపడిందంట. మందస్సం కనపడిన వెంటనే వారు చాలా సంతోషించారు. మరి మందస్సం అనగానే దేవుని సన్నిధి లేక యేసు ప్రభు వారికి సాదృశ్యం ఉంటుంది. మరి ప్రత్యక్ష గుడారం ఉండవలసినటువంటి మందస్సం అది. ప్రత్యక్ష గుడారంలో మందస్సం ఉన్నప్పుడు దేవుని మహిమ మరి ఆ స్థలం మీదకి దిగేది. దేవుని మహిమ ఆ స్థలంలోకి దిగితే మరి ఆ స్థలంలో యాజకుడు ఒక్కడే వెళ్ళేవాడు, ఆ మహిమలో అతను ఉండేవాడు. అంటే ఆ దేవుని సన్నిధి ఆ స్థలంలో ఉండేది. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా ఇంకా ఎవరైతే కన్నులెత్తి యేసు వైపు చూడకుండా ఉంటున్నారో, యేసు వైపు చూడకుండా ఇంకా మిగిలిపోయి ఉన్నారు, కానీ అనుకూలమైన సమయంలో ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే కుటుంబంలో సంతోషం, వ్యక్తిగతంలో సంతోషం మరి ఉంటుంది. కాబట్టి ఆయన వైపు కన్నులెత్తి చూసిన వారు కూడా మరి యథార్థమైన జీవితంతో మరి నీతిగా బ్రతుకుతూ నమ్మకమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు వారి జీవితంలో మరి ఎక్కడలేనటువంటి ఆనందం, సంతోషం కలుగుతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. మహాపరిశుద్ధైన తండ్రి, ప్రేమగల యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు, ఆశ్చర్యకడానికి వందనాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆశ్రయించండి తండ్రి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభావం రక్షించుకుని తండ్రి. చెడు వ్యసనం నుంచి తోరపరిచిన రావు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. ఆయన చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినిపి జ్ఞానం ఇవ్వమని ప్రార్థించమని కొన్నాళ్ళు. ఇలా చక్కగా చదువుకుని ప్రయోజకులు కృప దయచేయండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి. చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వారికి మంచి ఉద్యోగాలతో నింపండి దేవానికి స్తోత్రాలు. వారు కోరుకున్న, వారు ఆశపడినట్టు ఉద్యోగాలు వారికి దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించి దీవించినైనా దేవతని హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైల్లోనే బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. మరి గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందలు తండ్రి ప్రభా. మరి ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి బిడ్డలు, సంఘం, పరిచర్య అంతని కూడా మీరు ఆశ్రయించండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.